ఏ రీతిగా దేవుడు మనకు నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో ప్రమాదాలు మనకు కంటి దృష్టికి కూడా మనకు తెలియకుండా ఎన్నో విధాలుగా దేవుడు మనకు కాపాడుతూ ఉన్నాడో ఇవేమైనా మనకు అర్థమవుతున్నాయా? అప్పుడు దేవుని పిల్లలారా, ఏదో సంతోషంగా సమాధానంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనారోగ్యం రాకుండా 3 పూటలు తింటూ కంటి నిద్ర నిద్రపోతూ మన జీవితం గడుస్తుంది అంటే ఏదో మన జేబు నిండా డబ్బులు ఉన్నాయని బట్టి కాదు, మనకున్న ఆరోగ్యం ఉన్న దాన్ని బట్టి కాదు, లేదంటే మనకు ఏదో కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, అది దేని బట్టి? దేవుడి చేస్తున్న మేలులను బట్టి. ఇప్పుడు దేవుని పిల్లలారా, నేను అది నిజం కాదంటారు? ఒకసారి ఆలోచించండి. మన కంటికి తెలిసినవి కొన్నే మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి, దేవుడు చేసిన మేలులు. కానీ మన కంటికి తెలియకుండానే దేవుడు ఎన్ని మేలులతో మనకు నింపుతున్నాడో మనకేమైనా అర్థమవుతుంది? మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు దాటిపోయి ఉన్నాయో తెలుసు. దేవుడు మన చిట్టను బయట పెట్టాలనుకోండి, మనకు దానికి తేలేది ఏందో తెలుసా? అసలు ఈ భూమి మీద మనం ఉండవలసిన వారమే కాదు, కానీ ఇప్పటి వరకు కూడా దినము ఎంబడి దినము మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఆరోగ్యాన్ని దయచేస్తూ తన కృప ఎంబడి కృప చూపిస్తున్నాడు. అంటే మన దేవుని పిల్లలారా, ఏంటండి, అది నా కంటికి తెలియదు కాబట్టి అది మనకు రాలేదు అని అనుకోవడానికి వీలు లేదు. మన దేవుని పిల్లలారా, అనేకమైన మేలులతో దేవుడు నింపుతున్నాడు. మన దేవుని పిల్లలారా, నింపడమే మాత్రమే కాదు కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మన దేవుని పిల్లలారా, ఈ లోకం అనే పాపములో నుంచి కూడా మనల్ని కాపాడుతున్నాడు. మన దేవుని పిల్లలారా, ఆ మలినము అంటకుండా మనకు కాపాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఏన్ని బట్టి దేవుడైతే మనకు కాపాడుతూ ఉన్నాడో, దేన్ని బట్టి దేవుడు మనకు తను నడిపిస్తూ ఉన్నాడో ఆ కృపకి దూరం అయిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఏ దేవుడు మన చెయ్యి అయితే పట్టి నడిపించాలనుకుంటున్నాడో ఆ చెయ్యిని విడిపించి ఆయనకు దూరంగా బ్రతకాలనే ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. మన దేవుని పిల్లలారా, ఏంటండి, ఇలా చేస్తున్న దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టట్లేదు. మన దేవుని పిల్లలారా, నిజమే కదా? ఎన్నిసార్లు ఆయన చేయిని మనం వదిలించుకొని వెళ్ళిపోలేదు, ఎన్నిసార్లు ఆయన మాటకు తప్పిపోయి మనం బ్రతకడం లేదు, ఎన్నిసార్లు ఆయన చెబుతున్న మాటలను గైకొనకుండా మన జీవితాలు మనం గడపడం లేదు. ఒకసారి ఆలోచించండి. ఇంత చేసిన ఏంటండి, దేవుడు మన గురించి అంతా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ అలాని ఆయన కృప నిరంతరము ఉండును అనే మాట మనం చదువుకుంటున్నాం, కానీ అది ఎప్పటి వరకు ఉంటుంది? అది ఎప్పటి వరకు కాపాడుతుంది? ఆయన ఆలోచన ఏందో తెలుసా? దేవుని తపన ఏంటో తెలుసా? మనము చివరి క్షణములోనైనా ఏమైనా మారుతామేమో అనే ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు. తప్పిదం వెనుకల తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన కొలది మనకు మన జీవితం ఒక విలువ అర్థం కావడం లేదు. అందుకే ఏమనుకుంటున్నామంటే, ఈ రోజు గడిచింది రేపు మారుదాం లేదనుకుంటున్నాం, రేపు గడిస్తే ఎల్లుంది మారుదాం లేదనుకుంటున్నాం, కానీ మారకుండా అదే స్థితిలో మన జీవితాలు ఉండిపోతున్నాయి. చూడండి, దీన్ని బట్టి నిజంగా దేవుడు ఇవ్వబోయే ఆ నిత్య జీవం మనం పొందుకోగలమా? ఆ పరలోకానికి మనం వెళ్ళగలమా? ఒకసారి ఆలోచన చెయ్యండి.